పడిపోయారు. 3 మోడల్స్ అయితే ఉన్నాయి. అది వారంటీలోకి వస్తుందా లేదా అనేది చెప్తా ఉన్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటోవ్లాగ్స్. మనమైతే ఈ వ్లాగ్లో అయితే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే నిన్నైతే మనం టౌన్లోకి వెళ్ళాలని చెప్పి మన స్కూటీ అయితే ఇదిగో ఇదే మన స్కూటీ, దీన్ని అయితే తీసుకొని వెళ్దామని చెప్పి జస్ట్ అట్లా స్టార్ట్ అయ్యాను. మన ఇల్లు దాటైతే బయటకు వెళ్ళంగానే ఇట్లా ఎగరుతుంది బండి. అంటే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ల మీద పోతే ఎగరద్ది ఆ రేంజ్లో అయితే బండి అయితే ఎగరుతుంది. నాకైతే ఏమన్నా పంచర్ అయిందేమో అని చెప్పి గబగబా మళ్ళీ ఇంటి వెనక్కి వచ్చేసి నేను చెక్ చేసుకుంటే పంచర్ ఏం కాలేదు. చూడండి ఎట్లా ఇక్కడ చూపిస్తాం కదా, ఇట్లా అయితే మొత్తం టైర్ అయితే ఉబ్బిపోయి ఉంది. ఏందబ్బా ఏమైంది మొత్తం అనేది చెక్ చేస్తే టైరు సైడ్ పార్ట్ నుంచి కింద పార్ట్ దాకా మొత్తం ఒక బెలూన్ లాగా అయితే ఉబ్బిపోయింది. మనమైతే మన ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకొని మనమైతే టైరు అంటే ఇక్కడ కొన్నాం కదా, మనం టైర్ ఎక్కడైతే పర్చేజ్ చేసామో ఆ లొకేషన్కి అయితే వెళ్ళాను నేను. ఆ షోరూమ్కి వెళ్ళి అయితే నేను టైర్ చూపించే వాళ్ళు ఏంది టైర్ చూసిన తర్వాత ఓకే అండి మీరు అంటే టైర్ మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ఎప్పుడు అనేది దాని మీద అయితే చెక్ చేశారు. ఓకే ఇది విత్ ఇన్ వారంటీలోనే ఉంది, మీకైతే కొత్త టైర్ అయితే వస్తుంది. కానీ దాన్ని టైర్ ఎప్పటి చూసిన తర్వాతే అది వారంటీలోకి వస్తుందా లేదా అనేది చెప్తా ఉన్నారు. అది ఏంది అంటే నాకు ఫస్ట్ అర్థం కాలే. తర్వాత అతనైతే టైర్ అయితే ఓపెన్ చేశాడు, అంటే తీసేసాడు. తీసిన తర్వాత లోపల చూపించాడు. టైరు పైన ఉబ్బింది కదా, లోపల పార్ట్ అయితే లోపల సన్న పొర అయితే చినిగిపోయి ఉందన్నమాట. అంటే రబ్బర్ కట్ అయిపోయి ఉంది లోపలంతా. అదేంటి అంటే మీకైతే ఇది వారంటీ రాదు అని చెప్పారు. ఎందుకని రాదు ఏంది అంటే దానికి ఒక రీజన్ అయితే ఉందంట. మనకి వారంటీ కావాలి అంటే టైర్ అనేది ఉబ్బిన దానికి టైర్లో ఏంటంటే రిమ్స్ అయితే ఉంటాయి, స్టీల్ తీగలు అయితే ఉంటాయి కదా టైర్ లోపల, అవి బయటకు వచ్చిన టైర్ ఉబ్బిన మనకి వారంటీ అనేది క్లెయిమ్ అవుద్దంట, అంటే కొత్త టైర్ ఇచ్చేస్తారు. కానీ టైర్ తీసినప్పుడు లోపల వైపు కానీ టైర్ అది రబ్బర్ ముక్క కానీ కట్ అయి ఉంటే వారంటీ అనేది రాదంట. అది ఏందో నాకైతే అర్థం కాలేదు. నేను ఎంఆర్ఎఫ్లో కూడా కనుక్కున్నాను, ఎంఆర్ఎఫ్లో కూడా సేమ్ మాట అయితే చెప్పారు నాకు. దాంట్లో వారంటీ కావాలంటే మాత్రం లోపల అనేది కట్ అవ్వకూడదని చెప్పారు. ఇప్పుడు మనం ఒక టైర్ అనేది మనం ఇప్పుడు బయటికి వెళ్ళాము, కొంచెం లాంగ్ వెళ్ళి ఉంటాము, టైర్ అనేది మనం రన్నింగ్లో ఉంటాము, టైరు ఇట్లా ఉన్నట్టుండి బల్జ్ అయితే వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనం టైర్ మనం మళ్ళీ రిటర్న్ ఇస్తాం, లొకేషన్కి రావాలన్నా కూడా అది కొంత టైం అయితే పడుద్ది. అప్పుడు లోపల అనేది ఇన్ కేసు డ్యామేజ్ ఎక్కువ ఉంటే అది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికైతే వారంటీ రాదని చెప్పి డిసైడ్ చేసి చెప్పారు. కానీ కంపెనీకి అయితే దాన్ని సెండ్ చేస్తామని చెప్పారు. మేమైతే కంపెనీకి సెండ్ చేస్తామండి, అది వారంటీ వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అది 99% అయితే మేము చాలా వాటిలో అయితే చూసాము, వారంటీ అయితే వాళ్ళకైతే క్లెయిమ్ కాలేదని చెప్పారు వాళ్ళు. లేదు మీరు వెయిట్ చేయండి, లేదంటే కొత్త టైర్ అయితే తీసుకోవాలని చెప్పారు. వారంటీ అయితే 99% రాదని చెప్పారు. నేనైతే ఇంకా చేసేది ఏం లేక నేను టైర్ ఎంఆర్ఎఫ్లోనే తీసేసుకున్నాను. ఏ టైర్ తీసుకున్నాను ఏంది అనేది మీకైతే దాని ఇన్స్టాలేషన్ అయితే చూపిస్తున్నాను, అంటే టైర్ ఫిట్ చేసేది, దాని అయితే ఒకసారి చూసేయండి. ఓకే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, లెట్స్ గో. టైర్ పర్చేజ్ చేసేటప్పుడు మాత్రం మనకి టైర్లో ఒకసారి మనం ఎంత సెక్షన్ టైర్ అనేది చెక్ చేసుకుంటాం కదా, దాంతోపాటు ఏంటంటే ఒక 4 డిజిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. అది దాన్ని ఏంటంటే అది సంవత్సరంలో వీక్స్ ఉంటాయి కదా, ఆ వీక్ నెంబరు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏ వీక్లో అయింది, దాని కంటిన్యూషన్ 2 నెంబర్లు వచ్చి ఏ సంవత్సరంలో అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూపిస్తున్న టైర్ ఉంది కదా 28-24 అని ఉంది, అంటే నియర్లీ ఇది ఆగస్టు తర్వాత 2024లో అయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందనమాట. మీరు ఎప్పుడైనా బండి టైర్ పర్చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అయితే చూసి పర్చేజ్ అయితే చేయండి. నియరెస్ట్ మినిమం 6 months బిలో ఉండేటట్టు అయితే చూసుకోండి. చూసారు కదా అది ఫిట్టింగ్ అనమాట. అరే పడిపోయారు. యాక్చువల్గా ఏంటంటే ఈ ఎంఆర్ఎఫ్లో 3 type ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయంట, అంటే బ్యాక్ వీల్కి 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ ఏంటంటే మామూలుగా ఫ్లాట్గా రౌండ్గా వస్తుంది కదా అదొకటి, తర్వాత లో బటన్ ఉండేది, తర్వాత హై బటన్ ఉండేది అయితే ఉన్నాయి. ప్రైసెస్ కూడా అదే రకంగా ఉంటాయి. ఏంటంటే ఒకటి వచ్చి అంటే రౌండ్గా ఉంటుంది కదా అదైతే 1300 అంట, కొంచెం బటన్ వచ్చి ఉండేది వచ్చి 1600 అయితే చెప్పారు. మనం ఇప్పుడు ఈ టైర్ ఉంది కదా ఇంకో టైర్ అని చెప్పి మనం తీసుకున్న టైరు ఇదైతే 1600, మనకి 1500కి ఇచ్చారు.
కానీ దానికి మళ్ళీ ఫిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అయితే 100 రూపీస్ పడ్డాయి ఓవరాల్గా టైరు. దాని టైర్ పేరు వచ్చి C1 అంట. ఇది ఇప్పుడు మనం వేయించుకున్న టైర్ లేటెస్ట్గా రిలీజ్ అయింది, దాని పేరు C1 అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ 3 టైర్లలో 2 వచ్చి బటన్ టైప్ ఉండేది, ఒకటి వచ్చి మామూలుగా రేడియల్ టైర్ రౌండ్గా వస్తుంది కదా అదైతే అనమాట. దానికి దీనికి వేరియేషన్ ఏముంది, 2 టైర్లలో బటన్ ఉంటే ఏంది లేకపోతే ఏంది అనుకుంటే, దాంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు ఉండే టైర్ ఉంది కదా అదైతే మనకి హైవేల్లో వాటిలో అయితే మైలేజ్ పరంగా అయితే మంచి టైర్ అనమాట. ఏది స్మూత్గా ఉండేది, రౌండ్ షేప్లో ఉండేది. బటన్ ఉండేది ఏంటంటే మనకి టౌన్లో కానీ సిటీల్లో కానీ తిరగడానికి అయితే గ్రిప్ పరంగా ఫ్రిక్షన్ పరంగా బాగుంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనం టౌన్లో గబక్కన సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది, అప్పుడు ఏంటంటే టైర్ అనేది చాలా వరకు బటన్ ఉండేది అయితే గ్రిప్ ఎక్కువ ఉంటుందంట. ఐ మీన్ దాంట్లో అయితే గ్రిప్ ఉండడం వల్ల అయితే బండి అనేది ఫాస్ట్గా ఆగడానికి అయితే ఉంటుంది. కాబట్టి బటన్ టైర్ అనేది టౌన్లోకి ప్రిఫర్ చేస్తారు అందరూ. హైవేల్లో ఎక్కువ లాంగ్ రైడ్లు చేసే వాళ్ళు ఏంటంటే ఈ స్మూత్ టైప్లో ఉండే టైర్ అయితే ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే, మనమైతే టైరు అయితే ఇదే C1 ఇప్పించేసాము టైరు. దాని ప్రైస్ వచ్చి మనకి 1600 ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ ఛార్జెస్తో కలిపి 1600 అయితే పడింది. ఇట్లాంటి టైర్ ఇష్యూస్ అనేది ఫేస్ చేశారన్నది లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఆల్సో. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి టైర్ అనేది అట్లా కాకుండా ఇన్ కేసు అట్లా డ్యామేజ్లో కూడా ఇచ్చేస్తే టైర్ అనేది బాగుంటుంది అనుకుంటున్నాను నేనేమో. నాకు ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ అయితే చేశాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.